ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రైతుల సమస్యలు తలుచుకుంటే రైతులు ఎలాగా గట్టెక్కుతారనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే అన్నదాత సుఖీభవ నిధులు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఈ రోజు సంవత్సరము 2-3 నెలలు అయినా కూడా ఇంతవరకు ఆ ఊసెత్తలేదు. ఇంతవరకు రైతులకు నయా పైసా విదల్చలేదు. దాంతో పాటు రైతులు పండిస్తున్నటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. కనీసం మద్దతు ధర కూడా మార్కెట్లో లభించక ఎంతో మంది రైతులు వాళ్ళ యొక్క పంటల్ని పారవేస్తున్నారు. లేదంటే భవిష్యత్ తరాలు వ్యవసాయం చేయాలంటే కూడా భయపడే పరిస్థితికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో రైతుల యొక్క పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని మేము చెప్తా ఉన్నాము. వీళ్ళు హామీ ఇచ్చినట్లుగా కనీసము పోయిన సంవత్సరం అంతా పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కనీసం ఈ సంవత్సరం అన్నా ముఖ్యంగా రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం చేయాలని చెప్పి చాలా మంది ముందుకు వచ్చి పంటలు వేద్దామంటే చాలా మండలాల్లో వర్షాలు లేవు. వేసిన చోట ఆదాకుర పదునులో వేసిన విత్తనాలు ఇంతవరకు మొలవని పరిస్థితి. రైతులు యొక్క బాధల్ని తీసుకుపోయి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. అడిగినందుకు ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు. లేదంటే ఆయన పరామర్శించకు వస్తామంటే కూడా వద్దని చెప్పి వీళ్ళు ఆయన నిర్బంధాన్ని విధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళని నమ్మి ఓట్లేసినటువంటి రైతులకు మేలు చేయాలని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో వాళ్ళ పేరు మార్చారు. ఆ పథకం అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామన్నారు. అంతకుముందు దాదాపు 14,000 నుంచి 16,000 రూపాయలు మన రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఏటా పంటలు వేయడానికి ముందే వాళ్లకు పంటల వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి ముందే విడుదల చేసేవారు. టైం చెప్పి టైం కరెక్ట్ గా విడుదల చేసేవారు. వాళ్ళు 7,000 రూపాయలు ఇస్తామని దాదాపు 3 నెలలు అయింది. రైతులందరూ ఆ 7,000 ఎప్పుడు వస్తాయని చెప్పి ఒకసారి కూటమి వైపు చూస్తున్నారు. వర్షాలన్నా పడతాయేమో అని చెప్పి ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు పడట్లేదు. వీళ్ళు వేస్తున్నటువంటి 7,000 డబ్బులు వేయట్లేదు. కనీసం వేసిన పంట మొలకెత్తుదా అని ఆలోచిస్తా ఉంటే కనీసం మొలకలు కూడా ఎత్తని పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు గురైతా ఉన్న రైతుల్ని పట్టించుకొని వాళ్ళకి ఇస్తామన్న 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. వాటితో పాటు పంటల గిట్టుబాటు ధరలు ఏమాత్రం ఎవరికి లేవు. అంతకు ముందు ప్రభుత్వము రైతుల కోసము ఈ గిట్టుబాటు ధరలకి నిధిని సపరేట్ ఏర్పాటు చేసి ఏవైతే రేటు తక్కువగా ఉండేటివో వాళ్ళన్నింటినీ మద్దతు ధర ఇచ్చేలాగా ఎప్పటికప్పుడు ప్రభుత్వమే ముందుకొచ్చి పంటలను కొనే ఏర్పాటు చేసేది. ఇప్పటికీ ఏ రైతుల్ని కూడా పట్టించుకోని పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఏదో ఇస్తున్నారు తప్పే వీళ్ళకి రైతుల మీద బాధ్యత లేదు. కనీసం వాళ్ళ మీద జాలన్నా చూపించి మీరు ఇస్తాన్న 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీ 20,000